నువ్వు పన్నుకి ఎందుకు కడుతున్నావు అసలు? పండుకున్నావు కాబట్టి. అన్నానా నేను నీకు? చచ్చిపోయినా సేవన్ కట్టినట్టు కడుతున్నావు పన్నప్పుడు. సరే మన్నా లడ్డు నాకు ఇచ్చే. ఇలా రాకెందుకు కట్టావు నువ్వు? దీనికి బాధ. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంతో ఇష్టపడి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నప్పుడు రాగి గారు ఎంత మొత్తం మళ్ళా ఎవరు చెప్పేసారు ఇప్పుడు దాని ఫోన్ ని? మరి ఎందుకు సంసారం చేస్తాను నాతో? రాగి కట్టిన చెయ్యకు. ఇప్పుడు పోయేవి ఎవరి పైసలు మనవే కదా. మరి గిట్లుంటారు అనుకోలే మేము, నాకు నిజంగా అనిపించేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే రంజిత్కి రాఖీ కడుతున్నాను. చూడాలి తన రియాక్షన్ ఎట్లుంటుందో. ఒక వైఫ్ హస్బెండ్కి అయితే రాఖీ కట్టొద్దు, తను సీరియస్ అవుతాడా ఏదైతే చూద్దాం. అది కూడా కట్టేది నేను కాదు, గణేష్ కడతాడు. ఇందాకనే వీళ్ళు గణపతి వీడియో షూటింగ్ చేసుకొని వచ్చారు. ఫుల్ టైర్డ్ అయి పండుకున్నాడు. సో ఇప్పుడు వెళ్ళి రాఖీ కడదాం. ఒకవేళ కట్టే టైంలో తను లేస్తే మాత్రం వీడియో ఫ్లాప్ అవుతుంది, లేవకపోతే అట్లనే కంటిన్యూ చేస్తా. వెళ్దామా గణేష్? ఏ చేతి దొరికితే ఆ చేతి కట్టి. ఇక మొదలెడదామా? చూడు లే 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 ఒకసారి. ఏ లేవే, ఊకే పండుకోవడమేనా? ఎప్పుడు పడుకున్నా నేను? అది లేవంటే స్వీట్గా నేను చేసిన స్వీట్గా. అంటే నాకు ప్రూఫ్ ఉండాలి కదా. ఏం ప్రూఫ్? ఇది మళ్ళీ తర్వాత నేను చూపించుకోవడానికి. హ్యాపీ రక్షాబంధన్. నేనే రాఖీ కాబట్టి వస్తుంది అడ్వాన్స్. దియో పైసే దో. రాఖీ ఎందుకు కట్టవద్దు హస్బెండ్ కి? ఎవ్వరు కట్టలే, నేను అందుకనే ఆడ వీడియో ప్రూఫ్ తీసుకుంటున్నా. నువ్వెందుకు కట్టినావు రాఖీ? పైసలు లేవంట. రాఖీ కడితే పైసలు ఇస్తున్నారు అందరూ, అందుకనే రాఖీ కడుతున్నా. పైసల గురించి నువ్వు ఎందుకు కట్టినావు రాఖీ? ఇది ఎందుకు కట్టినావు నాకు? రాఖీ ఎందుకు కట్టదు? రాఖీ అంటే ఏంది? అన్నానా నీకు? అన్న కాకపోయినా కూడా కట్టవచ్చు. అన్నానా నేను నీకు? అన్న అయినా కాకపోయినా రాఖీ హస్బెండ్ కి కట్టొచ్చు. నాకెందుకు కడతావు రాఖీ? నీకు తెలివి ఉందా? తెలివి ఎందుకున్నారు దీనికి? నేను అన్నను అనుకుంటున్నావా భర్తను అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు? భర్తలే కదా నీకు. భర్త గారు. మరి భర్త కూడా రాఖీ కడతారా? కడతావు. చచ్చిపోయినా సేవన్ కట్టినట్టు కడుతున్నావు పన్నప్పుడు. మళ్ళీ నువ్వు సరిగ్గా ఉంటే ఇట్లా అరుస్తావని. ఇలా రాఖీ ఎందుకు కట్టావు నువ్వు? రాఖీ వాల్యూ తీసేయకు, అర్థమైందా? అక్క చెల్ల కడితే రాఖీకి వాల్యూ ఉంటుంది, భార్య కడితే రాఖీకి వాల్యూ ఉంటుంది. పిచ్చిదానా? రాఖీ వాల్యూ అయినా మనిషికి వాల్యూ అయిపోయినా వస్తువుకి వాల్యూ అయినా నేర్చుకో. పన్న టైంలో నువ్వు వీడియోరా కోపం తెప్పి మాట్లాడితే మళ్ళీ నాకు కోపం ఈజీగా వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? కోపం అరే రాఖీ ఓళ్ళ కడతారే తెలుసు కదా నీకు. రాఖీ జరుపుకున్నావు కదా. రాఖీ అన్నలకు కడతారు. నేను మా డాడీ కట్టినా, అన్నకు కట్టినా, బాబాయ్లకు కట్టినా. మరి నాకెందుకు కట్టినావు? అప్పుడు నాకు పెళ్లి కాలేదు కాబట్టి. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి నాకేం కట్టినావు? పెళ్ళైంది కాబట్టి నువ్వు కొత్త మెంబర్ వచ్చినావు నా లైఫ్ కి, కాబట్టి నీకు కూడా కడతా. అన్ననేమన్నా నీకు? అన్నలకే కట్టాలని ఏం రూల్ ఏం రాసి లేదు. రక్షాబంధన్ అంటే అన్న చెల్లెలది బంధం అని నాకు తెలియదు. ఎవరైతే అలా కట్టొచ్చు, ఎవరికైనా. మరి నాకు అక్క చెల్లెలు తప్ప ఓళ్ళు కట్టలేదు రాఖీ. అది నీ సైడ్ అట్లుంది, నా సైడ్ అట్లా లేదు. నువ్వు పన్నుకి ఎందుకు కడతావు నువ్వు అసలు? పండుకున్నావు కాబట్టి. ఇవే నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడొద్దు అంటున్నా చార్మి.
కోపం తెప్పించరా నేను కేసులో కోపం అన్నాడు కోపం ఇదే కథలు అదే నాకు నచ్చే చెప్తున్నా. అసలే నేను బక్క ఉన్నా ఊకే చూడు నువ్వు అట్లా వేయదు. ఏమంటున్నా ఇప్పుడు నేను? ఏమంటున్నావు? నువ్వు వచ్చి నాకు రాగట్టినావా నేను వచ్చి నీకు రాగట్టినా? నేను నీకు రాగట్టినా. పొద్దుంతా షూటింగ్ కూడా వచ్చినాని షూటింగ్ వేస్తే పన్నంతా నాటాడుతున్నావు నాడాడు. షూటింగ్ ఒక్క షూటింగ్ వేస్తే అట్లా అంటున్నావు రోజంతా ఏదో పనులకు పోయిన వాళ్ళు ఆల్రెట్లా ఆపురా. ఏంద్రా ఇది? ఈ గొడవ పెట్టక కూడా తీస్తావు వీడియో? ఇంకా మూటలు ఇటుకలు మోస్తే ఇంకేమంటున్నానేమో దగ్గర కూడా రానివేమో రూమ్ లోకి రానివేమో మొత్తం రోజంతా ఇట్లా వంటవేమో. అరే నువ్వు నాడు ఇక్కడ నుండి పోరే తలపై పండు నాడు. దేనికి నడే నడు. నేను ఎంత ప్రేమగా తెచ్చిన లడ్డు కూడా తిన్నావా? లడ్డు ఎందుకు తిన్నావు? లడ్డు మళ్ళీ కక్కు. నేను ఎవరో నేను లేపలేక పడుకొని ఉన్నా కాబట్టి ఎవరో గట్టి పేరు అని చెప్పి నేను అనుకున్నా. నువ్వు కట్టినా అని చెప్పి నాకేం తెలుసు? సరే మరి నా లడ్డు నాకు ఇచ్చే. జోకులు ఆడదు సార్. జోకులు ఎవరు ఆడదు, సీరియస్ మ్యాటర్ ఇది. ఒక్క రీజన్ ఇది రాకి నేను కష్టపడి దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకున్నా 50 రూపాయలు. ఒక్కసారి ఎప్పుడు నువ్వు రాఖీ ఎందుకు కట్టినావు? రాఖీ ఎందుకు కట్టినా అంటే రాఖీ ఏం సంబంధం అని కట్టినావు? నువ్వు నాకు హస్బెండ్, బెస్ట్ ఫ్రెండ్, కేర్ టేకర్. సరే బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే మరి ఫ్రెండ్షిప్ డే కి నువ్వు బ్యాండ్ ఎందుకు వేయాలి? రియల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ డే కి హ్యాపీ ఫ్రెండ్షిప్ అని చెప్పుకోరు తెలుసా? రియల్ ఫ్రెండ్స్ ఒకరు దేకను కూడా దేకరు. ఎవరు ఎట్లా పోతే ఏంది అనుకుంటారు. కష్టం వచ్చినప్పుడే వస్తారు. నాకు కష్టం నిద్ర వస్తుంది. అబ్బాయి నిద్ర ఉన్నప్పుడు ఏంది? నిద్ర నీకే కాదు నాకు కూడా వస్తుంది. నువ్వు షూటింగే చేస్తావు, నేను డే మొత్తం ఇంట్లో ఆ పాపతో ఉన్నా. ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటే భరించు, నువ్వు తెలుస్తుంది. ఈ ఎండలో పోయి వస్తే అర్థమైతుంది నీకు. ఇంట్లో ఉన్నావు కాబట్టి నీకేం ఏర్పడతలే. డే మొత్తం పిల్లల్ని చూసుకుంటే ఎండ కాదు ఏడాదిలో నచ్చినట్టు ఉంటది. అరే తలక జిమ్మంటుంది చక్కగా ఉంటుంది. వర్రనేకు నవరత్నాలు పెట్టి చేయమంటే మదర్ చేసి ఎందుకంటే సీరియస్ అవుతున్నా ప్రతిదానికి. పన్నుని నువ్వు లేపడే తప్పు, ఇంకా రాగి కట్టుడు ఇంకా పెద్ద తప్పు. నేను లేపలే. అరే నీకు అన్నలు తమ్ముళ్ళు ఇట్లా ఎవరు ఫ్యామిలీకి ఇట్లా ఎవరు లేకపోతే నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే దీని ఫ్యామిలీకి ఇట్లా ఎవరు ప్రతి ఒక్కటి నేనే కదా దీనికి. అన్నైనా తమ్ముడైనా నాన్నైనా ప్రతి ఒక్కటి నేనే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తా. అందరు ఉన్నా కదా నాకెందుకు కడతావు రాకి? అందరు ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? ఏడా పక్క రూమ్ పొమ్మని చెప్పినా కదా, పోయి కట్టమని చెప్పినా కదా. ఇప్పుడు నీకు కడితే ఏమైంది? నాకు ఎందుకు కడతావు అసలు? ఒకటి ఎక్కడైనా హస్బెండ్ కి రాఖీ కట్టొద్దు అని చెప్పి ఏ బుక్ లో అన్నా ఉందా? శాసనాల గ్రంథం తెప్పించండి, శాసనాల గ్రంథంలో ఉంటుంది. ఇగో విలేజ్ మైండ్ సెట్ ఇట్లా ఉంటదని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విలేజ్ తో విలేజ్ సిటీ ఏంది ఇప్పుడు గాతే ఎందుకు వచ్చింది నీకు? ఎందుకంటే అక్కడ ఏ డిఫరెన్స్ ఉండదు తెలుసా? ఏ కులం ఉండదు మతం ఉండదు. ఇక్కడైతే ఈ క్యాస్ట్, అక్కడైతే ఆ క్యాస్ట్. అమ్మ ఎన్నిసార్లు చూడలేదు ఇక్కడ. ఎక్కడి అక్కడ ఉంటాయి. సరే ఇక్కడ ఒక్కళ్ళు కూడా భార్యలు భర్తకి రాగి కట్టలే. నువ్వే కొత్తగా చెప్తున్నావు, ఇది తప్పు అని చెప్తున్నాను. విలేజ్ లలో ఒక్కరు కూడా హస్బెండ్ కి రాఖీ కట్టారు అంటే కేర్ టేకర్, నన్ను చూసుకుంటున్నాడు, నా బాధ్యత తనదని చెప్పి. కట్టినా కట్టకుండా ఇది కడితేనే చూసుకోవాలని చెప్పి ఏమున్నది? రాఖీకి చెల్లెలు ఎందుకు కడతారు? చెల్లెలు ఎందుకు కడతారు? మీ అక్క మీ చెల్లె వాళ్ళు వచ్చి సాంప్రదాయం. అది సాంప్రదాయం, ఇది కూడా సాంప్రదాయం. ఇక్కడ సాంప్రదాయం లేదు. మనం స్టార్ట్ చేద్దాం. మనల్ని చూసి అందరు కట్టుకుంటారు. అవే ఓవర్ మాటలు మాట్లాడద్దు నాడు. నడు పో. కోపం తెప్పించి మాటలు ఓవర్ మాట్లాడద్దు నాడు. అరే ఎంత కోపం వస్తుందో తెలుసా పడుకున్నప్పుడు లేపితే? ప్రతిదీ గలీజ్ మాటలు మాట్లాడక. మరి రాదా కోపం? రాదా? ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు కోపం? ఇప్పుడు నీకు రాఖీ కట్టినందుకు నీకు పడేసినావు, దీనికి ఉన్న వాల్యూ తీసేసినావు, మళ్ళీ నువ్వే అనాచారాల గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడుతున్నా చెప్పన్నా? బాధ ఎందుకుంటది? బాధ దేనికి? లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంతో ఇష్టపడి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నప్పుడు రాఖీ కడితే ఎంత బాధ?
రీజన్ చెప్పినా కదా, రాఖీ రీజన్ నేను కట్టిన రీజన్ చెప్పినా కదా, ఇది నువ్వు నాకు రక్షణ ఇస్తున్నావు అని చెప్పి ఆ మీనింగ్ తోటి నేను కట్టినా అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ వస్తుంది నీకు? సరే పెళ్లి కాక ముందు మరి రక్షాబంధన్ వచ్చినప్పుడు ఎందుకు చెప్పాలి హ్యాపీ రక్షాబంధన్ అని? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అప్పుడు మొత్తం మన టెన్షన్ అనే ఉండే. సరే మన ఫ్రెండ్షిప్ డే ఎందుకు చెప్పాలి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే? చెప్పినా కదా, రియల్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకో. సరే ఇప్పుడు కూడా అట్నే అనుకో, రియల్ అన్న చెల్లెలు అనుకో. ఎప్పుడు పెడుతున్నావు స్వీట్ కొనుగోలు చేసిన నువ్వు అదే టైంలో నువ్వు జోకులు బీకులు మాట్లాడితే నాకు నచ్చేది. మొత్తం మళ్ళా పిచ్చి పిచ్చి డ్రామా చేసుకుంటా నిద్ర ఉన్నప్పుడు 100 సార్లు చెప్పిన ఒరియద్దే అని. ఫోన్ పగిలిపోయింది. 100 సార్లు 100 లక్షల సార్లు చెప్పిన నేను. వీడియో ఆపరా నువ్వు? అయితే నేను ఆపను. చార్మన్ మాట ఇచ్చిన నేను ఫోన్ ఆపను. పోరా నువ్వు. నేను అరుస్తుంది కూడా కోపం కాదు, లోపల బాధ. నేను ఎప్పుడు దీన్ని చెల్లె లెక్క ఊహించుకోలేదు, నిజంగా చెప్తున్నా. ఒక బిడ్డ లెక్క ఊహించుకున్నా. ఒక బిడ్డ, ఒక భార్యలోనే అన్ని చూసుకోవాలని చెప్పి అనుకున్నా. కానీ చెల్లె, ఒక అక్క నాకు రాగి కట్టాలి. మరి ఎందుకు సంసారం చేస్తున్నా నాతో? రాగి కట్టిన చెయ్యకు. అవసరమా చేసుడు? మాట్లాడక ఎక్కువ అర్థమైందా? నేను అలా వేరేగా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఆడా నీకు మీనింగ్ తెలియదు. రాఖీ అంటే రియల్ రాఖీ అంటే అన్న చెల్లెల సరే పండగ అయితే మన తమ్ముడు అక్క ఎందుకు కట్టుకుంటారు రాఖీ? సరే నీకు అట్లా కట్టాలని ఉంటే నువ్వు నన్ను అడగాలి, బేబీ నాకు ఇట్లా కట్ట బుద్ధి అవుతుంది నేను కడతాను. ప్రతిదీ అడగడానికి మనం ఏమైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకోలే. కొన్ని నాకు ఇష్టం ఉంటే ఉండయి, మరి నాకు ఇష్టం లేకపోతే అడ్జస్ట్ అవ్వలేదు. ప్రతి ఏమైతున్నావు? ప్రతి అడ్జస్ట్ అవ్వలేదు. అడిగే ఎత్తున్నా కదా నీకు, కొన్ని గిట్లా గిట్లా అని చెప్పి అడిగే ఎత్తున్నా కదా. నాకే ఎందుకు ఎత్తావు మరి నువ్వు? నాకేనే ఇంత ఓవరాక్షన్ చేస్తావని. ఓవరాక్షన్ ఏముందన్న బాధ. ఫోన్ ఎవరు చెప్పేసారు ఇప్పుడు దాని ఫోన్ ని? అరే నిన్ను ఎట్లా ఊహించుకున్నా? నువ్వు ఏం కడుతున్నావు రాగి? నువ్వు రాగి కట్టు అవసరమా నాకు? నేను ఇంత కోపంగా కావాల్సిన అవసరమే ఉంది నాకు? ఇంత చిన్న మ్యాటర్ కి ఇంత కోపంగా వస్తున్నా అంటే నేను షాక్ అవుతున్నా. షాక్ అవ్వాల్సిందే మరి. ఎందుకురా నాకు ఇట్లా కోపం తెప్పిస్తావు? ఇప్పుడు సరే నాకు ఎందుకు వస్తుంది కోపం? నీకు ఇంత చిన్నదానికి ఎంత రియాక్ట్ అవుతున్నా అంటే నేను ఎంత బాధపడి ఉంటా లోపల. బాధపడితే ఇట్లా ఉండదు, బాధపడితే ఏడుపు వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది వేరేగా ఉంటది. నీకు కోపం ఎక్కువ ఉంది. కోపం ఉంటే నా దగ్గర ఉండదు, అట్లా నా దగ్గర చూపెట్టదు అసలు. కోపం ఎక్కువ అని కాదు, అది బాధలు వచ్చే ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ ఉంటదే. దేనికి ఉంటది? ఒక్కటి ఊహించుకుంటే ఇంకొకటి వచ్చి చెల్లె లెక్క అక్క లెక్క కడితే ఇట్లే ఉంటది. మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది కూడా ఉంటది. నేను చెప్పినా కదా, పోయే కడితే పో అని చెప్పి. ఇక్కడ ఎందుకు ఉంటున్నావు మరి? నిద్రతా అని తెలియదా? పో ఇంకా వీడియో పట్టుకొని మరి ఇంకా ఇష్టం చేస్తూనే ఉన్నారు. సరే పో, నేను చేపించుకుంటా పో. ఫోన్ నేను చేపించుకుంటా పో. అంటే ఇక పలగొట్టుకుంటా చేపించుకుంటా పలగొట్టు. తప్పు నీది, అచ్చి కట్టుడు నీది. అంటే నీకు ప్రతిదీ చెప్పి చేయాలి. మీకు చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా అని చెప్పి చెప్పాలి. నేను సరే భరిస్తుంటే, ఇప్పుడు రాగి కట్టినా భరిస్తుంటే. నువ్వు మొన్న ఫ్రెండ్షిప్ డే కి నువ్వు బ్యాండ్ వేసి నీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి నువ్వు స్టేటస్ నాకు సరే ఆలు స్టేటస్ పెట్టిన, నాకు స్టేటస్ పెట్టినావా? పెట్టలేవు. ఇటు తిరుగుతాం అటు తిరుగుతాం, రోజంతా ఎక్కడ పడి చెప్తాం కదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పినావా? చెప్పలేవు. ఇప్పుడు రాగి ఎందుకు కట్టినావు? ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ తొక్కల రీజన్ చెప్పకు, అది ఒక వేస్ట్ రీజన్. నువ్వు ఏంది తొక్కల రీజన్? నా రీజన్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. నీదే, నీ ఆలోచించేదే లేదు సరిగా. ఏం ఆలోచించేది లేదు? నేను ఒకటి చెప్పినప్పుడు అదే సరే ఓకే ఇది అట్లా అని చెప్పి ఒక్కసారి అని అన్నావా? దానికి నేను గంట ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. గంట. నువ్వు నన్ను బ్రదర్ గా ఊహించుకుంటున్నావా? ఎందుకు ఊహించుకుంటా నేను బ్రదర్ గా? మరి ఎందుకు కట్టినావు? నువ్వు నాకు ఒక బ్రదర్ అన్న థాట్ తోటి కట్టలే. నువ్వు నాకు ఎప్పుడు నాకు కేర్ టేకర్ గా నన్ను చూసుకుంటావు అని చెప్పి అదే ఒక సింబల్. అన్న చెల్లె ఇప్పుడు రాఖీ అంటే కూడా నాకు తెలిసిన వాడి వరకు అయితే. సరే నువ్వు అన్నయ్య కరెక్టే. సరే ఇట్లా ఇప్పుడు నేను కోపడుతున్నా చెప్పి మీరు నాకు తిడతారు కావచ్చు, తిట్టని మీరు ఎంత తిట్టినా సరే. ఇది సరే నాకు రాగి కట్టాలని ఉంటే అలాంటి రాగి కట్టకుండా అదేంటంటే అన్న చెల్లెలకు సంబంధించిన రాగి, ఎప్పటి నుండో సాంప్రదాయంగా వస్తున్న రాగి అది ఓకే.
నువ్వు నార్మల్లీ ఏదైనా వచ్చి బ్యాండ్ ఇలాంటిదో ఏదైనా కట్టుతే నాకు ఏంటంటే ఇది రాఖీ లెక్క లేదు కదా, ఏం కావాలంటే ఇట్లా రక్షాబంధన్ నువ్వు నాకు తోడు నేను నీకు తోడు అని చెప్పి ఒక చెప్పి కడితే అయిపోతుండే. అది ఏంటిది, అది అస్సలైన రాఖీ. ఇప్పుడు నాకు బ్రదర్ ఊహించుకొని వచ్చి కడితే నాకు నీ లవ్ చేసిన నీ పెళ్లి చేసుకున్నా నాకెంత బాధ అనిపిస్తుంది. నేను ఊహించుకుందేమో ఒకటి, అది చెప్పేదేమో ఒకటి. బాధ ఎందుకుంటది? ఎందుకుంటది ప్రతి చిన్నానికి మరి ఏడుస్తలు. సరే ఇట్లా అండి, ఒకసారి ఏమైందంటే ఒక విషయంలో ఏ చెల్లె ఇట్లా అని చెప్పి నేను వట్టిగా అన్న ఏదో కామన్ గా ఈ చెల్లె అంటే ఎట్లా రియాక్షన్ ఇస్తా అని చెప్పి చెల్లె అన్న. ఆ రోజు ఎంత గొడవ పెట్టుకున్నావు నాతోని? ఆ రోజు ఎంత గొడవ పెట్టుకున్నావు? ఇప్పుడు నువ్వు నాకు అన్నా అని అయితే నేను చెప్పినా, నువ్వు నాకు అన్నా అని అయితే ఎక్కడన్నా మెన్షన్ చేసినా. ఎందుకు కట్టినావు మరి? మెన్షన్ చేయలే కదా. ఎందుకు కట్టినావు? రీజన్ కూడా ఎన్నిసార్లు చెప్పాలి? ఒరి నాకు గొంతు పోతుంది. అరే రీజన్ ఉంటే సరే, నువ్వు రీజన్ చెప్తున్నావు బరబ్బర్ అంటున్నావు కదా. మొన్న చెప్పేది నువ్వు ఇయ్యాలని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు అన్ని నన్ను అనుకోండి, నువ్వు ఫాదర్ డేకి చెప్పాలి, మదర్ డేకి చెప్పాలి. నాకు తెలుసు నువ్వు గిట్లా ఇప్పుడు వచ్చేవి మదర్స్ డే చెప్తా, సిస్టర్ డే చెప్తా, ఏమేమి ఉంటాయి అన్ని డేలే చెప్తా. ఫోన్ అలవాటేలా చేసినావు? మరి ఇంత పిచ్చి ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఉంటదే నీ మీద చూడడమే కాదు వినడమే కానీ చూడడం మా ఇంట్లో ఖచ్చితంగా ఉన్నాడు ఒక మనిషి. కొట్టిండు నీ మీద పిచ్చి కాబట్టి అంత చేసిన నేను, అర్థమైందా? నీ కోసం జీవించా చిలక. నీ మీద ప్రేమనే కదా మరి. నేను ఒక్కటి ఉంచుకున్నా, నువ్వు ఒక్కటి చేస్తున్నావు. నన్ను అడిగి చేస్తే అయిపోతుండే కదా. కొంగవచ్చు ఇంకేంది. పన్నుని లేపి మరి కథలు చేసుడు ఎందుకు కావచ్చు? ఇదంతా గొడవ, ఇది పెట్టమని గొడవ పెడుతుంది. పెట్టు అని చెప్పి గొడవ పెడుతుంది. నువ్వు అదంతా తీసుకుంటా ఉంటావు. పెళ్లంతో గొడవ పడి ప్రశాంతంగా ఉన్నవాడే లేడు. సరే గాని నువ్వెందుకు ఫోన్ వల్ల పడును? ఉంటదిరా, నీకేం తెలుసురా నాయన బాధ. అది ఎంతైనా కానీ చెప్పాలి, ఫోన్ వలగొట్టంత ఉండద్దు. బట్టి ఎందుకు కావచ్చు ఫోన్ వలగొట్టినావు? ఫోన్ వలగొట్టదాకా చూసినావు, రీజన్ చెప్పు. మరి గిట్లుంటాను అనుకోలే, నాకు నిజంగా అనిపించేది. మళ్ళీ నాకు బిరుదిస్తాడు నేను పిచ్చిదాని. సరే చెప్పు జల్ది. కూడా పోతే ఇంకా పెద్ద గొడవ అయితే. రాఖీ కట్టింది నేను కాదు, గణేష్ కట్టింది. మరి ఎందుకు ఇంత ఓవర్ చేసినావు? వీడియో రావాలంటే ఓవర్ యాక్టింగ్ కావాలి అంతే. మరి దానికంటే ఓవర్ యాక్టింగ్ నువ్వు చేసి. నేనేం కావాలని చేయలే కదా, నువ్వు కావాలని చేసినావు. నాకు కోపం వచ్చినప్పుడు ఆప్తే అయిపోతుండే కదా. కోపం వచ్చినప్పుడు ఆపుతారని తెలుసు కానీ ఫోన్ బలగొట్టుకునేంత కోపం ఉంటుందని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలియదు నాయన. వేరే వేరే గురించి సరే, నీ వేరే వేరే గురించి ఫోన్ ఎందుకు బలగొడతా? నీకు సంబంధించింది నాకు సంబంధించి ఉంటేనే, మన ఇద్దరి మనుషులు ఇష్యూ ఉంటేనే, నాకు అది నచ్చకపోతే ఫోన్లు అవి కోపం వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు పోయేవి ఎవరి పైసలు మనమే కదా. పోతే మరి ఆలోచించాలి. కోపం వచ్చినప్పుడు వస్తువుల మీద కాదు, మనిషి మీద. నా మీద తెచ్చుకున్నాడు, నన్ను కొట్టేది ఉండే కదా. నిన్నెందుకు కొడతావు? మరి ఎందుకు కొట్టావు? ఎందుకు కొడతావు? నన్ను కొడితే ఫోన్ 10,000 20,000 పెట్టాల్సి. నేను ప్రేమించిన నువ్వు రాఖీ కడితేనే అది బూంగేసి కొట్టిన ఫోన్ ని. రాఖీ కట్టిన నిన్నెందుకు కొడతా? కోపం వస్తే నన్నే కొట్టు. మీరు తిట్టుకునే సరే కానీ నాకైతే బాధకంతే. బాధతోనే నేను చేసిన, దాని మీద కోపం లేదు, ఎవరి మీద కోపం లేదు. ఒక బాధతోనే నేను అది చేసిన, అంతే. ఫోన్ చేయించుకుందాం. ఏం చేద్దాం? ఏదో అనుకుంటే ఏదో ఫోన్ వల్ల కొడతా అనుకోలే.